ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేసి వనరులన్నీ కూడా దోచుకుని పంచభూతాలని దోచుకుని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేసి 10 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు జూన్ 4, 2024న సమాధి కట్టినటువంటి దినం. 151 సీట్లతో అధికారాన్ని అప్పగిస్తే ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అణిచివేతకు గురి చేసి అన్ని వర్గాల ప్రజల మీద దాడులు చేసి మహిళల మీద దాడులు చేసి ప్రశ్నిస్తున్న వాళ్ళని జైల్లో పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టి ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన అందించారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ 5 సంవత్సరాలు ఒక చీకటి కాలంగా గుర్తుండిపోయే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి 11 సీట్లకు పరిమితం చేసి ఈరోజు కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా లేకుండా చేసినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా. ఈ 24 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అమలు చేయటం, సూపర్ 6 హామీలని సూపర్ హిట్ చేసి ప్రతి ఇంటికి కూడా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నాం. ముఖ్యంగా మన తణుకు పట్టణంలో తీసుకుంటే మన తణుకు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా ద్వారా 16,000 మందికి ఈరోజు 36,000 మందికి